నమస్కారం మీడియా మిత్రులకు మరియు మా ఉద్యోగ సంఘ మిత్రులకు నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య నరేష్ రెడ్డి గారిని కలిసి మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ నాటి కాంట్రాక్ట్ ఉద్యోగుల దీర్ఘకాలికమైనటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు అందుకు స్పందించి నేను వైస్ ఛాన్సలర్తో మాట్లాడి మీ యొక్క సమస్యను సార్కు వివరిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాకు గత 4-5 సంవత్సరాల నుంచి వేతనాలు పెరగడం లేదు. మా యొక్క జీవితాలు కూడా చాలా చిన్నాబంధం అయిపోయినాయి. ఈ యొక్క మెట్రో సిటీ నగరంలో బ్రతకాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి సమస్య కాబట్టి తక్కువ జీతాలు, ఆ ఉన్నటువంటి జీతాలు కూడా తగ్గించడం జరిగింది. వివిధ కారణాలు చెప్పి కావాలని చెప్పేసి తగ్గించడం జరిగింది. కాబట్టి పోయిన గత వీసీ ఆ యొక్క తగ్గించినటువంటి వేతనాలను మళ్ళీ మాకు పునరుద్ధరించాలని చెప్పినాము. అదేవిధంగా మాకు దీర్ఘకాలికంగా తక్కువ జీతాలతోటి మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. మాకు టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా మా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎలాంటి సదుపాయాలు లేకుండా, ఎలాంటి బెనిఫిట్ లేకుండానే చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు, రోడ్డున పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క మా రిజిస్ట్రార్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కనీసం వాళ్ళు చనిపోయినా కానీ ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారికి ఒక ఎక్స్గ్రేషియా టైప్లో వాళ్ళకు ఒక 5 లక్షల లేకపోతే ఏదైనా ప్రకటించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్లో ఈ మన వయో పరిమితి కూడా 61 చేయడం జరిగింది. మాకు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అదే కాంట్రాక్ట్ టీచర్స్కి వాళ్ళకు మాత్రం వాళ్ళకు చేయడం జరిగింది. ఇది చాలా డిఫరెంట్ మ్యాటర్. ఇది ఒకే దగ్గర ఒకే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల మధ్యలో ఈ తారతమ్య సృష్టించి మరి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మా ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ టైం స్కేల్ ఇమీడియట్లీ మాకు చేయాలి. ఎన్హాన్స్మెంట్ ఇమీడియట్లీ మాకు ఫస్ట్ జీతాలు పెంచాలి మాకు. అదేవిధంగా మాకు చనిపోయినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఇంకొకటి ఈపీఎఫ్ అనేది సంపూర్ణంగా మాకు అమలు చేయడం లేదు. వాళ్ళు దాన్ని పెండింగ్లోనే పెట్టారు. అది కూడా మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి అన్ని విషయాలను కూడా వీసీ గారి దృష్టికి కూడా గతంలో కూడా తీసుకెళ్ళాం, మళ్ళీ తీసుకెళ్తా ఉన్నాం. దయచేసి మా యొక్క ఈ విన్నపాన్ని మన్నించి ఈ యొక్క అన్ని విషయాలన్నింటినీ కూడా వీసీ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి అతి త్వరలోనే పరిష్కరిస్తారని మేము ఈ యొక్క మీడియా ముందుకు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మేము గతంలో ముఖ్యమంత్రి సార్ దృష్టికి కూడా ఈ యొక్క మా యొక్క సమస్యను తీసుకెళ్ళినాం. టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి టైం స్కేల్ చేస్తే కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో కూడుకున్నటువంటిది వస్తుంది కాబట్టి చేయాలని చెప్పినాం. ఎందుకంటే చాలా సంవత్సరాలు 25 నుంచి 30 సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం తక్కువ జీతాలతోటి. పేద కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ యూనివర్సిటీలలో అని మేము చెప్పడం కూడా జరిగింది. ఆ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చెప్పడం జరిగింది. మిగతా యోగితారాయణ మేడం కూడా చెప్పడం జరిగింది. కానీ మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. మరి ఎందుకు ఇది? కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, వెంటనే మాకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికి, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు మాకు టైం స్కేల్ ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది అని కోరుతా ఉన్నాం. దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క అధికారి కూడా మాకు పాజిటివ్గా ఆలోచించి మాకు న్యాయం చేస్తారని మేము భావిస్తా ఉన్నాం. We are all contract employees here. We are facing a lot of problem. More than 20 to 15 years, we are all gave our service to Usmania University. From the last 3 years, our enhancement 1500 per year, that is also stopped, so that we are facing a lot of problem. Mostly ladies, lot of employees is more than gents ladies unnamu memo. Aithe first ma salary enhance cheyali. Ee 18,000 lo mem etla batkali, ma pillal future etla aitadi. Andar graduate, post graduate, highly qualified unna vallu ikkada unnaru. Kani malli ee university lo ఉన్నది కూడా మేము పోగొట్టుకుని కూడా చేస్తున్నాను. ఆశ ఉంది ఏదో మంచి మాకు అవుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్.
మేడం మీకు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని అన్నారు కదా, మరి ఉస్మాన్ యూనివర్సిటీలో మీకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేయలేదా? అది వింటూనే ఉంటున్నాము. వచ్చినప్పటి నుంచి ఆశల మీదనే అందరిది 15 to 14 ఇయర్ అయిపోయింది. మోర్ దాన్ అవుతుందని ఆశల్లో మొత్తం ఫ్యూచర్ మేమే పాటు చేసుకున్నామని అట్లా మాకు ఇప్పుడు 50+ అయిపోతున్నారు, అందరు 40-50+ అయిపోతున్నారు. మాకు ఏం కాలేదు, మేము కూర్చున్నాము కూడా. అప్పుడు ఏదో ఒకటి ఇస్తా అన్నారు కానీ 15% फिर आप प्रजा पालना आया, कांग्रेस गवर्नमेंट आया, आप रेवंत रेड्डी साहब को क्या पूछना चाह रहे हैं? Sir, Revant Reddy sir, how are you? We are all contract employees asking you, please support us. We are facing a lot of problem. Just we are working here, we are not getting any benefit here. Whole year we are working here. Our families, university, all the contract employees is like a adopted children. ऐसे बच्चे जो नहीं होना तो पैदा हो जाते, वैसा हम लोग के साथ सलूक होता है. लेकिन हम लोग तो अपना बराबर दे रहे हैं. अब आप जो भी लीडर्स हैं उनकी रिस्पॉन्सिबिलिटी है, जो इंसानियत के सिंबल है उनकी रिस्पॉन्सिबिलिटी है कि इतने इंसानों की जिंदगी सफर हो रही है, हम लोग कैसा जिए. हम लोग इतनी बड़ी यूनिवर्सिटी में काम करके हमारी तनख्वाह इतनी है, बोले तो ऑटो वाले भी हंसते हैं हमारे ऊपर. ओके सर, हम आपसे रिक्वेस्ट कर रहे हैं रेवंत रेड्डी सर, प्लीज ऑल द कॉन्ट्रैक्ट एम्प्लॉइज को एक नजर आप देखो ताकि हम लोग का फ्यूचर बेस्ट एंड बेस्ट हो जाए. थैंक यू वेरी मच.